తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రాయోజిత పథకాల లబ్ధిని అర్హులైన వారికి అందేలా అవగాహన కల్పించి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించిన వికసిత భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు చర్యలు చేపట్టి వికసిత కాకినాడ సాధనకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర 20 సూత్రాల కమిటీ అమలు చైర్మన్ లంకా దినకర్ కోరారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్తో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పురోగతి, చేపట్టిన ప్రాజెక్టుల అమలు తీరు, మౌలిక సదుపాయాలు కల్పనపై వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనమండలి చైర్మన్ కర్రి పద్మశ్రీ, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రజప్ప, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, డిఆర్ఓ వెంకట్రావు పాల్గొన్నారు. అభివృద్ధి చెందినటువంటి భారతదేశం విశ్వగురువుగా 2037 నాటికి ఆవిర్భవించాలని భారతదేశం అనేటువంటి స్ఫూర్తితో వారు పనిచేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ ని దేశంలో అగ్రగామిగా మొదటి స్థానంలో నిలపాలి అనేటటువంటి ఉద్దేశంతో వారు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ కూడా విడుదల చేశారు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం ఏ విధంగా ఈ యొక్క దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో కార్యాచరణ తీసుకున్నారు. ఆ విధంగా పథకాలు, ప్రాజెక్టులు అమలు తీరు ఉండాలంటే ఏ విధంగా మనం సమీక్ష నిర్మించుకొని దాని ద్వారా వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం మేరకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మొక్కుబడిగా సాగే సమీక్ష కాదు. సమీక్ష అయిన తర్వాత అర్థమవుతుంది. ఇవాళ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ కూడా మినిట్స్ తూచా తప్పకుండా మినిట్స్ ఎవరు వస్తున్నట్టు మినిట్స్ ప్రతి అంశం కూడా కూలంకుషంగా ఏ అంశాలు ఇక్కడ ఛేదించి మేము ఏం చేస్తామో అలాగే కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు వారు లేవనెత్తినటువంటి అంశాలు, అధికారులు ఇచ్చినటువంటి సమాధానం, మీకు ప్రాక్టికల్ గా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా మీరు చెప్పండి. ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వం ప్రాధాన్యతలు వారి విధానాల ప్రకారం వారు చేశారు. ఇవాళ ఉన్నటువంటి మార్పులు చేసుకొని ముందుకు వెళ్తున్నాము, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలన్నప్పుడు ఆ లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అంత్యోదయ స్ఫూర్తితో అందాలనుకుంటున్నాము. ఈ యొక్క స్వర్ణాంధ్ర సాధన కానీ వికసిత భారత్కి రథ సాధనలో ఇక్కడ భారత సాధ్యం, వికసిత కాకినాడతో స్వర్ణాంధ్ర సాధ్యం అనేటటువంటి స్ఫూర్తితో ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి అంశాన్ని కూడా మనము ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ, ఎందుకంటే ఏ అంశాలకి ఇబ్బందికరంగా ఉన్న అంశాలు అలాగే మనం వదిలేస్తే ఇబ్బందికరంగా తీర్చడానికి ఉంటాయి. ఇబ్బంది ఫలానా చోట ఉంది, ఇక్కడ ఆ ఉద్దేశంతో తీసుకెళ్ళగలం కాబట్టి ఓపెన్ గా ఏది కూడా ఎక్కడైనా తప్పు జరిగి తప్పు రెక్టిఫై చేసుకొని మంచి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎక్కడ సమయం కూడా వృధా చేయకుండా సూటిగా నేరుగా హిస్టరీకి వెళ్లకుండా ఈ పథకం ఫలానా సంవత్సరం తెచ్చారు లేకపోతే చరిత్ర నేరుగా ఫిగర్ ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నాం దానికి కన్ఫైన్ అయ్యి మన యొక్క సమీక్ష నిర్వహించుకోవాలని మీరందరూ కూడా సమాచారం, నేను ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి సమాచారం చాలా స్పష్టంగా ఇవ్వగలిగినంత వరకు సమాచారం ఇచ్చారు. ఇంకొన్ని అంశాలు నేను కూడా ఇక్కడికి వచ్చే ముందు స్టడీ చేసుకుని కొంత సమాచారం నేను తేవడం జరిగింది. అజెండా been shared from your office and దానికి సంబంధించి required data has been gathered and మన దగ్గర ఉన్న స్కీమ్స్ సంబంధించిన కోఆర్డినేషన్ కూడా CPO ఆఫీస్ నుంచి చేయడం జరిగింది. And we have put forth the entire details about all the schemes and any issues that we want to address. All the HODs are already briefed and then prepared in that regards. And coming to major programs which are part of agenda, most of them that we are looking at, especially projects like HITCO, then Jal Jeevan Mission, PM Swanithi. So, these 5-6 projects have been facing some difficulties because of the policy decisions also. So apart from that, rest all are going fine. So I have had a review the other day. So with the permission, sir, I would like to request CPO to start explaining about the scheme and the progress. 1,20,00,000 విలువ చేసే దాదాపు
602 మొబైల్ రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కడపలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మొబైల్ రికవరీ మేళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను భారీగా రికవరీ చేశామన్నారు. 602 మంది బాధితులకు మిస్ అయిన మొబైల్స్ అందించామన్నారు. ఆపరేషన్ మొబైల్ షీల్డ్ కింద కడప జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు ఆధునిక సాంకేతిక నెట్వర్క్ నిగా డేటా విశ్లేషణ పద్ధతులు ఉపయోగించి మొబైల్ ఫోన్లను రికవర్ చేశామన్నారు. వీటి విలువ సుమారు 1.8 కోట్లు ఉంటుందని తెలిపారు. కడప జిల్లాలో ఆపరేషన్ మొబైల్ షీల్డ్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు దాదాపుగా 602 మొబైల్ ఫోన్స్ ఏవైతే మిస్ అయ్యాయో గత కొద్ది కాలం నుంచి వాటిని రికవరీ చేయడం జరిగింది. ఆపరేషన్ మొబైల్ షీల్డ్లో భాగంగా CEIR పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను బేస్ చేసుకుని, CEIR అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, ఎవరైనా సరే సెల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు కానీ దొంగిలించబడినప్పుడు కానీ ఈ CEIR పోర్టల్లో నమోదు చేసుకుంటారు. ఆ విధంగా నమోదు చేసుకున్న వాటిని టెక్నాలజీని ఉపయోగించి, అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఒక టెక్నాలజీని ఉపయోగించి వీటినన్నింటిని కూడా కనిపెట్టి రికవరీ చేయడం జరిగింది. వాటిని ఈరోజు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులకి అందజేయడం జరుగుతుంది. దాదాపుగా వీటి విలువ 1,20,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ విధంగా దీంట్లో మనం అధునాతన టెక్నాలజీని, ఈ GPS ట్రాకింగ్ని, అదేవిధంగా IMEI సెర్చ్ని, CDR అనాలిసిస్, డిఫరెంట్ టెక్నాలజీని ఉపయోగించి వీటిని ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి మొబైల్స్ ఏవైతే మిస్ అయిపోయాయో వాటిని ఒక సపరేట్ సైబర్ క్రైమ్ అనాలిసిస్ వింగ్ అనేది ఉంటుంది కడప జిల్లాలో. ఆ టీం ఆధ్వర్యంలో మనము వీటిని డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు మనం ప్రెస్ మీట్ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మనం వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మనం దాదాపుగా జిల్లాలో 6 విడతల్లో 4,670 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి 9.2 కోట్ల రూపాయల రికవరీని మనం సాధించడం జరిగింది. కాబట్టి నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కడప జిల్లా ముందు వరుసలో ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే దాదాపు మనం 6 విడతల్లో 4,670 మొబైల్స్ రికవరీ చేసాం. ఇంకా కొన్ని మొబైల్స్ రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీస్, టెక్నాలజీ ప్రకారం అనాలిసిస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. దీన్ని ముందు కూడా అలాగే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్స్ మిస్ అయ్యే క్రమంలో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరైనటువంటి లాక్స్ ఉపయోగించడము, పాస్వర్డ్స్ పెట్టుకోవడము, ఆ తర్వాత ఫోన్ పోయిన వెంటనే ఇమ్మీడియట్లీ దానికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేయడం వంటివి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేయడము, ఆ తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం వంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ మొబైల్ ఫోన్లకు అటాచ్ అయినటువంటి అకౌంట్లలో ఉన్న డబ్బు మాయం కాకుండా ఉంటుంది. మోసగాళ్ళు, సైబర్ నేరాల నుంచి బారిన పడకుండా మనం ఉంటాము. ఇది అవగాహన కూడా కల్పిస్తూ ఉన్నాము. ఎనీ సైబర్ అఫెన్స్ ఏదైనా జరిగినా కూడా వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు జల్ జీవన్ మిషన్ ద్వారా అందించేందుకు వేలాది కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. మంగళవారం సాయంత్రం బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ద్వారా రిఫర్ చేసిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన సుమారు 10 లక్షల రూపాయల చెక్లను కేంద్ర మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలు నిలిపివేశారని, కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని పథకాలు తిరిగి ప్రారంభించామన్నారు. రక్షిత నీరు లేకపోవడం వల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, అందుకే కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందన్నారు. వైద్య ఖర్చులు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారి కోసం సీఎం రిలీఫ్ ఫండ్, పీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య ఖర్చులకు నిధులు మంజూరు చేయిస్తున్నామని ఆయన తెలిపారు. గత అనేక సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి అనేక పథకాలు ఈరోజు తిరిగి పెద్ద ఎత్తున అమలవుతున్నటువంటి సంగతి మనంతా కూడా గ్రహించాలి. గత ప్రభుత్వంలో ఏదైతే పేదవాడికి వేళ వైద్యం అనేది ఒక భారమైనటువంటి విషయం, ఇవాళ పెద్ద ఎత్తున రోగాలు వచ్చేటువంటి పరిస్థితి సరైనటువంటి నీరు తాగని కారణంగా అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. సురక్షితమైనటువంటి నీరు లేని కారణంగా 90% రోగాలు బారిన పడుతున్నారనేటువంటి విషయం వాస్తవం. అందులో భాగంగా వేళ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ పథకం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతాం. ఈరోజు ఉదయం కూడా నేను కొవ్వాడ గ్రామంలో
1,20,00,000. నరసింహపురం గ్రామంలో 88 లక్షలు జల్ జీవన్ మిషన్ పథకాలకు ప్రారంభోత్సవాలు చేసి రావడం జరిగింది. గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్కి సంబంధించి పథకాలు ఎక్కడా పూర్తి కాలేనటువంటి పరిస్థితి. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. 19 నుంచి 25 వరకు పీరియడ్ని జల్ జీవన్ మిషన్ అమలు చేయాల్సి ఉంది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అధికారంలో ఉన్నట్టు ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులు ఖర్చు పెట్టలేనటువంటి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్ర ప్రభుత్వం దీని యొక్క పరిమితిని 2028వ సంవత్సరం వరకు కూడా పెంచడం జరిగింది. అందుకని ఈవేళ జల్ జీవన్ మిషన్ పథకాలు రాష్ట్రమంతా పెద్ద ఎత్తున కొత్తగా పైప్ లైన్లు వేయడం, మైక్రో ఫిల్టర్స్ ఏర్పాటు చేయడం, పంపింగ్ కెపాసిటీ పెంచడం. గతంలో రోజుకు 2 లక్షల వాటర్ ఫిల్టర్ అయితే వేలు పెడుతున్నటువంటి 1 mld మైక్రో ఫిల్టర్ కారణంగా 16 గంటలకి 10 లక్షల లీటర్ ఫిల్టర్ అయ్యేటువంటి పరిస్థితి. వేళ సురక్షిత మంచినీరు లేనటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున రోగాలు వచ్చేటువంటి పరిస్థితి. ఏదైనా కుటుంబం వేళ వైద్యపరమైనటువంటి సమస్యలు వచ్చి ఆసుపత్రికి వెళ్తే వేళ ఉన్న ఎకరం అరెకరం కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి వేళ ఉన్నది. వైద్యం పెద్ద ఎత్తున భారం వేళ. అదే గతంలో ఈ వైద్యం నిమిత్తం వచ్చేటువంటి ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో హాస్పిటల్కి వచ్చేటువంటి సహకారం కూడా నిలిపివేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున గతంలో పూర్వం చెక్కులు అందేవి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు. గత 5 సంవత్సరాల్లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా నిధులు మంజూరైనటువంటి సంఘటనలు లేవు. తిరిగి వేళ పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా వైద్య ఖర్చుల నిమిత్తం నిధులు పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. అందులో భాగంగా ఈవేళ దాదాపు 10 లక్షల రూపాయల చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మా కార్యాలయం ద్వారా రెఫర్ చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారికి దాదాపు 10 లక్షల రూపాయల వరకు మంజూరు అయితే ఈవేళ వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు చేయడమే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నాయకుడు పూర్తి స్థాయిలో పనిచేస్తేనే పార్టీకి గుర్తింపు లభిస్తుంది. భీమవరం నియోజకవర్గ బీజేపీ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడి. రొయ్యల కొనుగోలుదారులకు ఇక లైసెన్స్ తప్పనిసరి. ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ సంస్థ సమావేశంలో తీర్మానం. హిందూపురంలో బహుజనుల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరించారు. వైసీపీ అధికార ప్రతినిధి అంకంరెడ్డి ఆగ్రహం. వికసిత్ కాకినాడ సాధనకు అధికారులు కృషి చేయాలి. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.